17 సంవత్సరాల తర్వాత 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బీఈసీఎల్ ఎంత లాభం ఆర్జించింది? 162 కోట్లు. ఇటీవల విడుదలైన వాతావరణ ప్రమాద సూచిక 2025లో భారతదేశానికి ఏ స్థానం ఇవ్వబడింది? 6వ భవిష్యత్ ప్రభుత్వాలను నిర్మించడం అనే థీమ్తో 2025 ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశం WGS ఎక్కడ జరిగింది? దుబాయ్. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను పరిశోధించడానికి దిగువ సభ సెలెక్ట్ కమిటీలో ఎంతమంది సభ్యులను ఏర్పాటు చేశారు? 31 మంది సభ్యులు. ఇటీవల 10వ అంతర్జాతీయ మహిళా సమావేశం ఎక్కడ జరిగింది? బెంగళూరు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన భారతదేశం యుకే ఇంధన సంభాషణ ఏది? 4వది. భారతదేశంలో గ్రీన్ ఫైనాన్స్ను ప్రోత్సహించడానికి సిడ్బీ ఏ దేశంతో $100 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది? ఫ్రాన్స్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఆది మహోత్సవ్ 2025ను ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీ. ప్రపంచ తిమింగలాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 3వ వారంలో జరుపుకుంటారు. ఆదివారం. ఆయుష్మాన్ భారత్ వయ వందన యోజన ఇటీవల ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించబడింది? పుదుచ్చేరి. ఫిబ్రవరి 14 నుండి 17 వరకు నిర్వహించబడుతున్న భారత్ టెక్స్ 2025 దేనికి సంబంధించినది? వస్త్ర పరిశ్రమ. ఇటీవల ఏ దేశంలో భారత రాయబార కార్యాలయం ప్రసిద్ధ ఖోన్ నృత్యం మరియు సితార్ పఠనాన్ని నిర్వహించింది? థాయిలాండ్. 2027లో జరగనున్న 39వ జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చే రాష్ట్రం ఏది? మేఘాలయ.